హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా అందరూ? ఓకే. ఇవాళ మనము ఆహ్, ఏంటి అంటే మన బాడీలో ఏదేది కావాలి, ఏదేది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అని నేర్చుకునే దాంట్లో మనము వాటర్ ఎంత ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి కంపల్సరీ. ఇది వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అది చాలా చిన్న విషయం అనేది దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం అన్నట్టు. నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్‌కి ఫస్ట్ నేను వాటరే అలవాటు చేస్తాను. వాటర్ తాగడం ఎలా నేర్పిస్తా నేను. వాటర్‌ని ఎంత మన బాడీ వెయిట్ ఎంతుంది, దానికి ఎంత ఇవ్వాలి, ఆ మెజర్ చేసుకొని ఎలా తాగాలి అనేది నేర్పిస్తా నేను. అది నేర్చుకుంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ మనకి క్లియర్ అయిపోయినట్టే. అర్థమైందా? ఓకే. అయితే ఈ వాటర్ ఎంత తాగాలి అని అంటే దానికొక మెజర్‌మెంట్ ఉంటదా? దాన్ని గూడా మెజర్ చేసుకొని తాగాలా అనంటే అది ఖచ్చితంగా. మన బరువును బట్టి మనం వాటర్ తాగాల్సి ఉంటుంది. బరువును బట్టి మనం వాటర్ ఎప్పుడైతే ఇస్తామో మన బాడీలో ఉన్న జంక్ అంతా గూడా, టాక్సిన్స్ అంతా గూడా ఫ్లష్ ఔట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. క్లీన్ అయిపోతూ ఉంటదన్నట్టు. అది ఎలాగంటే మనకి ఎవ్రీ 20 కేజెస్‌కి 1 లీటర్ వాటర్ కంపల్సరీ. ఎవ్రీ 20 కేజెస్‌కి 1 లీటర్ వాటర్ అంటే 60 కేజీస్ ఉన్న పర్సన్ ఎన్ని లీటర్స్ తాగాలి? 3 లీటర్స్ తాగాలి. ఇలా మన వెయిట్‌ని, వాటర్‌ని మెజర్ చేసుకుంటూ, టాలీ చేసుకుంటూ మనం తీసుకుంటే సగం ప్రాబ్లమ్స్ మనకు అక్కడే క్లియర్ అయిపోతాయి. చాలా మట్టుకు వాటర్ తాగని వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. మేడం నాకు వాటర్ తాగాలనిపించదు మేడం. తాగితే వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది మేడం. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో, ఫస్ట్ వాటర్ తాగడం నేర్చుకుందాం. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు నా సైడ్ నుంచి ఇంకేమైనా గైడెన్స్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ నాకు పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బై.